లచ్చక్క టీవీ అఫీషియల్ నిన్నే ఎంత కొట్టిన చావని పావు నువ్వు తెలుసా? నీ గురించి ఎంతమంది మాట్లాడినా, నీ ఛానల్ గురించి ఎంత దారుణంగా మాట్లాడినా కూడా కనీసం దున్నపోతు మీద వర్షం పడ్డట్టు కూడా నీకు ఉండట్లేదు. నీ గురించి ఎవరైనా మాట్లాడితే చాలు నేను చస్తా, మేము చేస్తాం అని చెప్పి ఏడుస్తావు వచ్చి. సరే పోనీ మంచిగా వీడియోస్ చేసుకో, మంచి కంటెంట్ చేసుకో, పోనీ కాంట్రవర్సీలు చేసుకో అంటే లేదు నేను ప్రాంక్లే చేస్తాను, అవి కూడా ఇలాంటి గలీజ్ ప్రాంక్లే చేస్తానంటావు. మొన్నటి వరకు పాప బాబు అన్నావు, పిల్లల్ని అడ్డం పెట్టుకొని ఏదేదో పనికి మాలిన అడ్డమైన చెత్త అంతా చేసావు. జనాలు ఆ రోజే అప్పుడే చెప్పులతో కొడతామని చెప్పారు, ఇలాంటి కంటెంట్ చేస్తే ఇంటికి వచ్చి కొడతామని చెప్పారు. అలా అనేసరికి మళ్ళీ మేము చచ్చిపోతాం, మాకు ఇంకా లేదు అది ఇది అని చెప్పి మాట్లాడావు. సర్లే కదా అని చెప్పి నీ పాటికి నువ్వు ఏదో చేసుకుంటున్నావులే అని చెప్పి సరే ఊరుకుంటా ఉంటే మళ్ళీ నేను ఒక వీడియోతో వచ్చావు. అది ఎంత వరస్ట్ కంటెంట్ అది. లత మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది, చెల్లికి చెయ్యాలి మళ్ళీ పెళ్ళిలాగా. ఎన్నిసార్లు అయితే ప్రెగ్నెంట్ లత, ఎన్నిసార్లు చెప్తావు ఇంకా అదే సోది. అంతే ముందు వీడియోనే కదా కవల పిల్లలు పుట్టారని చెప్పి పెట్టింది, మళ్ళీ వెంటనే లత ప్రెగ్నెంట్ అయిపోయిందా? నీకేం పనేం లేదు నీకా? ఆ వీడియో కింద ఆ కామెంట్స్ చూసా, అసలు నిజంగా లత ప్రవోని ప్రెగ్నెంట్ అయిందా అంటే లత ప్రెగ్నెంట్ కాల. మిస్లీడింగ్ తమ్నెల్ ఎందుకు పెడుతున్నావు? లత ప్రెగ్నెంట్ అయిందా? లత ప్రెగ్నెంట్ అవ్వలేదు. మరి ఆ మిస్లీడింగ్ తమ్నెల్ ఎందుకు? ఈ మిస్లీడింగ్ తమ్నెల్ పెడుతున్నామనే కదా నిన్ను తిట్టిన జనాలు. ఈ మిస్లీడింగ్ తమ్నెల్ పెడుతున్నామనే కదా నీ ఛానల్కి రిపోర్ట్లు కొట్టింది. ఈ మిస్లీడింగ్ తమ్నెల్ పెడుతున్నామనే కదా నిన్ను బ్లాక్ చేస్తుంది, నిన్ను రిపోర్ట్లు కొడుతుంది, నీ ఛానల్ అన్సబ్స్క్రైబుల్ కొడుతుంది. అయినా కూడా నువ్వు అన్నీ తెగించి మళ్ళీ ఇంకొకసారి ఈ వీడియోతో వచ్చావు. అసలు ఈ ఎంత ప్రీషియస్ థింగ్ పెళ్ళైన వాళ్ళకి తెలుస్తుంది, నాకు పెళ్ళి కాలేదు కాబట్టి తెలియట్లే. కానీ ఒక అమ్మాయి నేను ప్రెగ్నెంట్ అయిన వాళ్ళ భర్తకు చెప్పుకుంటే అదొక ప్రీషియస్ థింగ్, నువ్వు దాని మీద ప్రాక్టీస్ చేస్తావేంటి అయ్యా బాబు? అసలు నీ వల్ల మెంటల్ టార్చర్ వస్తుంది నాకు. నీ గురించి నేను ఎప్పుడైతే మాట్లాడానో నీదంతా ఫీడ్లోకి వస్తుంది నాకు. నేను నీ ఛానల్ రిపోర్ట్ కొట్టా, అయినా కూడా మరి యూట్యూబ్ అల్గారిథం మనకి ఏమి ఎక్కట్లేదా? మరి యూట్యూబ్ అల్గారిథం ఏమైనా ముందాగి పడుకుందో నాకు అర్థం కావట్లా. అయినా కానీ ఈ వీడియోస్ నాకు వస్తూనే ఉంటాయి. దాంట్లో ఇది లత మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది ఇలా. ఏమో మరి లత ఎందుకు ఎన్నిసార్లు ప్రెగ్నెంట్ అవుతుందో నాకు తెలియట్లా అసలు నిజంగా. మరి నువ్వు ఏం చేస్తున్నావు అసలు? పోనీ నిజంగా లత ప్రెగ్నెంట్ అయింది అని చెప్పి పాపం ఆనందంతో చాలామంది అక్క గొర్రెలు ఉంటారు కదా కొంతమంది నీ ఛానల్ కింద, వాళ్ళు నిజంగా వాళ్ళకి బుద్ధి రాదా, లేకుంటే అలాంటి ప్రాంకులు చూడడానికి వాళ్ళు కూడా అదే మైండ్ సెట్తో ఉన్నవాళ్ళో తెలియదు. అక్క జాగ్రత్త అక్క, అక్క ఇద్దరు ఆల్రెడీ ఇద్దరిని కన్నా అక్క, మూడో బాబు నీ హెల్త్ జాగ్రత్త అక్క, ప్రోటీన్ తీసుకో అక్క, లేకుంటే ఇలాంటివి తీసుకో అక్క అని చెప్పి పాపం వాళ్ళు ఫస్ట్ 2-3 నిమిషాలు నువ్వు అదే చెప్పావు సోది. లత ప్రెగ్నెన్సీ గురించి చెప్పావు, రేపో ఎల్లుండి లతకి శ్రీమంతం చేస్తున్నానన్న రేంజ్లో నువ్వు మాట్లాడావు. కట్ చేస్తే 4 నిమిషాల తర్వాత లత ప్రెగ్నెంట్ కాదు, లతకు అసలు ప్రెగ్నెన్సీయే రాలేదు, ఇది వేరే రిపోర్టు. లత కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్తే లతకు అంత కొంచెం ఆరోగ్యం ఏదో చిన్న బాగాలేదని చెప్పి ట్యాబ్లెట్లు ఇచ్చారని చెప్పావు. నువ్వు మనిషివేనా నువ్వు? అసలు కొంచెమైనా మనస్సాక్షి ఉందా? ఇప్పుడు ఆడియన్స్ చూస్తున్నారు, మళ్ళీ నువ్వు ఏమంటున్నావు? పూర్తిగా ఈ వీడియో చూస్తే కానీ తెలియదు జనాలకి అంటావు. ముందు 3 నిమిషాలు ఏం చెప్పావు నువ్వా? లతకి ప్రెగ్నెంట్ ఏదైతే నువ్వు చెప్పిందా? 3 నిమిషాల తర్వాత చెప్పావు నువ్వు లతకి ప్రెగ్నెన్సీ రాలేదని చెప్పి. ఆ 3 నిమిషాల్లో జనాలు పెట్టంగానే నువ్వు ఏం పెట్టావు పాట? నువ్వు స్టార్టింగ్గా ఒక నిమిషం నాకు ఇది పెట్టావు నువ్వు. జనాలు ఏం చేస్తారు? లత ప్రెగ్నెంట్ అయిందా అని చెప్పి కింద కామెంట్లు పెడుతున్నారు. నువ్వు వచ్చి ఇలాంటి పాటలు పెట్టి లత ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడావు. ఫేక్వి మాట్లాడొద్దు. నువ్వు కూడా కాంట్రవర్సీలు చేసుకుని అలా కావాలంటే హ్యాపీగా నీకు మంచిగా వ్యూస్ వస్తాయి, మంచిగా చేసుకో. ఇంకొకటి జరుగుతూ ఉంది కదా కాంట్రవర్సీ, దాని మీద చేసుకోవచ్చు కదా. అందరూ ఒక రకంగా పోతా ఉంటే నువ్వు ఇంకొక రకంగా పోతానంటావేంది బ్రో? అందరూ కాంట్రవర్సీలో లేకుంటే ఇంకోటి ఏదో చేసుకుంటూ పోతారు. సరే వీళ్ళు ఇలా బతుకుతున్నారులే అని అనుకుంటా ఉంటారు చూసే జనాలు. నువ్వు ఎలా బతుకుతున్నావు అసలు? నీ ఛానల్ చూడాలంటేనే టెన్షన్ వేస్తూ ఉంటుంది, భయం వేస్తూ ఉంటుంది నాకు. అసలు ఎప్పుడు దేంతో వస్తావో తెలియదు. ఇప్పుడు లతకు ప్రెగ్నెంట్ అన్నావు, రేపొద్దున ఇంకేమంటావో తెలిస్తావుది నాకు. మొన్నే కదా 2 కవల పిల్లల గురించి మాట్లాడావు, మళ్ళీ అప్పుడేనా? ఆగవా నువ్వా? ఎందుకు అసలు ఎలా మాట్లాడుతున్నావు? నీ మీద నిజంగా కంప్లైంట్ ఇవ్వాలా. నిన్ను ఎన్నిసార్లు రిపోర్ట్లు కొట్టినా కూడా అసలు యూట్యూబ్ అల్గారిథం ఎందుకు నీకు ఇంతలా నా మరి హెల్ప్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. నిన్ను ఎందుకు ఇంతలా లేపుతుందో. అక్కడ కింద చూస్తున్న వాళ్ళు కూడా అంత గొర్రెల లెక్క. నువ్వు ఏంటో తెలుసు, నువ్వు ఎలాంటి వీడియోలు చేస్తావో తెలుసు, నువ్వు హ్యూమన్ ఎమోషన్స్ని ఎంత దారుణంగా వాడుకుంటావో తెలుసు.
చిన్నపిల్లలని యూస్ చేసుకొని గలీజ్ వీడియోలు చేస్తామని తెలుసు, అయినా కూడా ఇంకా నమ్మారు. అండ్ ఆవిడ కూడా అదే మాట్లాడుతుంది. ఏంటి కంటెంట్? ప్రెగ్నెంట్ కాదని ఆవిడకి తెలుసు కదా, అదే కంటెంట్ ఎలా మాట్లాడుద్ది ఆవిడ? నాకు అర్థం కాల. మళ్ళీ నవ్వుతుంది, అదేంటో ఏప్రిల్ ఫూల్ అన్నట్టుగా నవ్వుతుంది ఆవిడ, నేను ప్రెగ్నెంట్ కాదు అని చెప్పి. ఓరే నాయన, మీకు చాలా ఈజీగా ఉన్నట్టుంది. మీరిద్దరిని తీసుకెళ్ళి మేడం తుస్సాడ్ దాంట్లో పెట్టాలి, మీ ఇద్దరిని తీసుకెళ్ళి వాళ్ళు పిలిపించి మరి మీ ఇద్దరు కొలతలు తీసుకోవాలి. నాయన మామూలు కాదు మీ ఇద్దరు. అసలు ఎందుకు యూట్యూబ్ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుందో తెలియట్లా. మాన్యువల్ చెకింగ్ చేయాలి మీ ఛానల్ని, వరస్ట్ ఛానల్ మీది. 6వ నెల 2026 అనమాట. ఈ రోజు ఎంతనో మరి, ఈ రోజు 4 కదా, అదే నుండి స్కానింగ్ అయితే ఇదనమాట. ముందైతే ఇది చెక్ చేశారు, దాని తర్వాత నేను మీకు క్లారిటీగా అయితే ఇస్తానండి. నేను విషయం అయితే వచ్చిన 3 రోజులకి 4 రోజులకి ఎందుకు చెప్తున్నారు అని మళ్ళీ ఇది కూడా డౌటే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ సార్ చెప్పినప్పుడే వీడు కడుపులో ఉన్నప్పుడు అన్నిసార్లు అంత ఏడిపించినారు నన్ను. అయితే ఎప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా అంతగా ఏడవలేదు, అని సెకండ్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు కూడా అది 3 నిమిషాల 46 సెకండ్ల దగ్గర కూడా ఇంకా ఆవిడ కూడా మాట్లాడుతుంది ప్రెగ్నెన్సీ గురించి. ఆవిడకి ప్రెగ్నెంట్ వచ్చి అయింది అది చెప్పుకుంటా ఉంది ఇప్పటికి కూడా. దానికి మళ్ళీ ఆవిడే మళ్ళీ సింపతి డ్రామా కూడా వస్తుంది ఇక్కడ. అండి ఇది మాత్రము లతకు స్కానింగ్ తీశారు, ఎన్నో నెల ఏంటి అండి, ఇది ప్రెగ్నెన్సీ రిపోర్ట్ కాదండి, ఇది ప్రెగ్నెన్సీది కాదు. మళ్ళీ ప్రెగ్నెన్సీ అని అనుకుంటుంది, ఇది ప్రెగ్నెన్సీ రిపోర్ట్ కాదు. వీడియో ఇంతవరకు అయితే చూడరు, ఖచ్చితంగా చూడరు. చూసిన 4-5 వాళ్ళకైతే నేనైతే క్లారిటీగా చెప్తున్నానండి, ఇది ప్రెగ్నెన్సీ రిపోర్ట్ అయితే కాదండి. లతకు ఒక ప్రాబ్లం అయిందనమాట. ఏం మాట్లాడుతున్నావు? ఆ వీడియోలో ఒక రిపోర్ట్ చూపించావు, ఆ రిపోర్ట్ చూపించి ఇదిగో ఇది స్కానింగ్ తీశారు, అది తీశారు అన్నావు. ఎన్నో నెల ఏంటి రివీల్ చేసే ఒక్క సెకండ్ ముందు కూడా ఎన్నో నెల ఏంటి అనే దాని కోసం స్కానింగ్ తీశారని చెప్పాడు. దీని తర్వాత అది ప్రెగ్నెన్సీ రిపోర్ట్ కాదంట. అది లతకి ఏదో ప్రాబ్లం వస్తే దానికోసం స్కానింగ్ తీశారంట. మరి లతకి ఏదో ప్రాబ్లం వస్తే స్కానింగ్ తీస్తే మరి ప్రెగ్నెన్సీ కోసం స్కానింగ్ తీసావని ఎందుకు చెప్పావు ముఠాల్ అని సమాజం నిన్ను క్వశ్చన్ చేస్తుంది బ్రో. నిన్ను కామెంట్లు నువ్వు చదువుతావో లేదో తెలియదు కానీ నీకు అంత ఓపిక ఉంటుంది లే. బేసిక్గా నేను చదువుతా చూడు నీ కామెంట్లు ఎట్లా ఉన్నాయో. మిమ్మల్ని మెట్టుతో కొట్టాలి, మా ఊళ్ళకి కూడా కాదు. సెకండ్ ప్రెగ్నెన్సీలో ట్విన్స్ అన్నారు, మరి సెకండ్ బేబీ ఎక్కడ అది చెప్పు ఫస్ట్. ఊరే ట్విన్స్ కూడా లేరా, ఒకలేనా? ఊరే ఆ అమ్మాయికి 2 పుట్టారని చెప్పడం కూడా అబద్ధమేనా? ఒకలేనా పుట్టిందా? 2 కూడా కాదా? యాడ్రా నాయన. నెక్స్ట్ అలాంటప్పుడు తమ్నేల్ ఎందుకు అలా పెట్టారు, ఎవరిని పిచ్చి వాళ్ళని చేస్తున్నారు అంది. ఆవిడ మీద కన్సర్న్ చూపిస్తున్నారు. మీకు అర్థమవుతుందా ఎందుకు నేను ఇలా మాట్లాడుతున్నానంటే, ఆవిడ లత మళ్ళీ ప్రెగ్నెంట్ అయిందని చెప్తే చాలామంది లేడీస్ ఉంటారు కదా, సో దే నో వాళ్ళ ఆ పెయిన్, సో అది చాలా కష్టం, వాళ్ళకి మాత్రమే తెలుసు. చాలామంది ఆడవాళ్ళు ఆ కింద కామెంట్ చేస్తున్నారు, ఎందుకు తల్లి అంత రిస్క్ చేస్తున్నావు, ఇద్దరు పిల్లలు ఆల్రెడీ ఉన్నారు కదా, మళ్ళీ మూడోది ఎందుకు, అంత కష్టం ఎందుకు, చాలా కష్టపడుతున్నావు, కింద కామెంట్లు ఎందుకు అని చెప్పి పాపం జాలిగా మాట్లాడుతున్నారు. సరే జాగ్రత్తగా ఉండు, ఈ టైంలో ఇలాగా అని చెప్పి మెసేజ్లు పెడతా ఉన్నారు. వాళ్ళు జెన్యూన్ ఎమోషన్తో మెసేజ్ పెడతారు అక్కడ వరకు, రైట్ పెట్టేసి ఉంటారు. 2 నిమిషాల 3 నిమిషాల దగ్గరే పాస్ చేసి మరి వాళ్ళందరూ కామెంట్లు పెట్టేస్తారు. దాని తర్వాత ప్లే చేశారనుకో వాళ్ళు బఫూన్లు అవుతారు కదా, వాళ్ళు జోకర్లు అవుతారు కదా, వాళ్ళని ఎందుకు నువ్వు జోకర్లను చేస్తున్నావు? నీకేం పిచ్చా? నీ శాడిజాన్ని ఇంకేదైనా వేరే దాంట్లో చూపించవచ్చు కదా, దీంట్లో ఎందుకు చూపిస్తున్నావు ప్రతిసారి? యూట్యూబ్ పాలసీస్ మరి యూట్యూబ్ గైడ్ లైన్స్ మరి నీకెందుకు ఇంపాక్ట్ కలిగించట్లేదు అర్థం కావట్లేదు. సో గట్టిగా నీ ఛానల్ గురించి రిపోర్ట్లు కొట్టినా కూడా, లాస్ట్ టైం కొట్టారు రిపోర్ట్లు నీ ఛానల్కి, అయినా కూడా నీ ఛానల్ ఇంకా ఉంది. అందుకు నువ్వు సంతోషించి నువ్వు వేరే వీడియోలు చేసుకుంటావు అంటే లేదు, మళ్ళీ లత ప్రెగ్నెన్సీ దగ్గరికే వచ్చావు నువ్వు, అటు ఇటు తిరిగి ఎముడు సినిమాలు అంటావు చూసావా, నువ్వు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తావని తెలుసురా. అట్లాగే నువ్వు కూడా సేమ్ అంతే, అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఏడకే వచ్చావు. నువ్వు వరస్ట్ కంటే వరస్ట్గా బిహేవ్ చేస్తున్నావు. అసలు రిపోర్ట్లు కొట్టడం వల్ల కూడా ఉపయోగం లేదు. సో యూట్యూబ్కి నిజంగా కంప్లైంట్ ఇవ్వాలి, నువ్వు ఇలాంటి కంటెంట్ చెత్త కంటెంట్ చేస్తున్నావు, హ్యూమన్ ఎమోషన్స్ తోటి ఇలా ఆడుకుంటున్నావు. సో ఏవైతే సెన్సిటివ్ మ్యాటర్స్ ఉంటాయో, ఏవైతే డిస్కస్ చేయకూడదో యూట్యూబ్ ఛానల్స్లో నువ్వు అవే డిస్కస్ చేస్తున్నావు. అసలు యూట్యూబ్ ఫెయిర్ ఆ గైడ్ లైన్స్ నిన్ను ఎందుకు రిస్ట్రిక్ట్ చేయట్లేదో అర్థం కావట్లేదు, ఎప్పటికీ తెలియట్లేదు. చేసే కంటెంట్ అంతా చాలా చెత్త కంటెంటే ఉంటుంది.
మానుకో బ్రో ఇప్పటికన్నా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఎంతమంది చెప్పాలి? పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్తున్నారు యూట్యూబ్ ఛానల్స్లోకి వచ్చి ఇలాంటి ఉల్ఫా కంటెంట్ చేయొద్దని. నువ్వు ఇలాంటి ఉల్ఫా కంటెంట్ చేస్తే వేరే వాళ్ళు కూడా ఇలాంటి కంటెంటే చేస్తున్నారు. నువ్వు కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆ ప్రెగ్నెన్సీ ఇదంతా రాలేదు, జస్ట్ ఫర్ ఫన్, మిమ్మల్ని ప్రాంక్ చేసాం, మీ వైఫ్ని పెట్టుకొని మరి ఎలా మాట్లాడుతున్నావు? ఆవిడ అందులో బిడ్డకు తల్లి కదా. సో దాని గురించి ఎలా బయట వాళ్ళతోటి ప్రాంక్ చేయాలనిపిస్తుంది? అసలు వేరే వాళ్ళ ఎమోషన్ని ట్రిగ్గర్ చేసి అది జోకు, మిమ్మల్ని ఫూల్స్ చేసాం అని నీకు ఎలా చెప్పబుద్ధి అవుతుంది బ్రో? అయినా కూడా అసలు ఫూల్స్ అవ్వడానికి ఇతని ఛానల్ ఎందుకు చూస్తున్నారో నాకు అర్థం కావట్లే. అది ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడా ఓకే, లేదా ఏదైనా కాంట్రవర్సీల గురించి మాట్లాడుతున్నాడా అంటే ఓకే. అంటే మిమ్మల్ని ఫూల్స్ చేస్తున్నాడు, ఫూల్స్ అవ్వడానికి వెళ్తారు ఆ ఛానల్కి. ఎందుకు అంతమంది ఆ ఛానల్కి వెళ్తున్నారు నాకు అర్థం కావట్లే. రిపోర్ట్లో కొట్టినా వర్కౌట్ అవ్వట్లే ఆ ఛానల్కి. సో అతనికి అదే ధైర్యం లాగుంది, ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు వీడియోస్. ఏదో ఒకటి చెయ్యాలి ఇతనికి నిజంగా, ఇతని యూట్యూబ్ ఛానల్ది. లేకుంటే బుద్ధి రాదు ఇతనికి, ఇంకా ఇప్పటికీ బుద్ధి రాదు ఇతనికి. పెద్ద ఛానల్ అది, చాలామంది, అసలు ఎందుకు అంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారో తెలియదు. సరే ఓకే, దేవుడి దేవాలు అంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారు, దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు కదా. వేరే పల్లెటూరులో ఉంటున్నారు, వ్లాగ్స్ వేరే చేసుకోవచ్చు కదా. ఎందుకు ఇదే పట్టుకొని తిరుగుతున్నారు? ఇలాంటి ప్రాంక్సే ఎందుకు? ఎందుకంటే ఇతని వల్ల చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వేరే యూట్యూబర్లు కూడా వచ్చున్నారు ఆ పల్లెటూర్లలో. సో ఇలాంటి వాళ్ళే యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని ఈ కంటెంట్ సేల్ అవుతుంది కాబట్టి, సో ఈ కంటెంటే మనం కూడా మాట్లాడదాం, ఈ కంటెంటే మనం కూడా చేద్దామని చెప్పి చాలామంది ఫిక్స్ అయ్యారు, చాలామంది చేస్తున్నారు కూడా. సో అలాంటివి కూడా ఏమైనా కనిపిస్తే అలాంటివి రిపోర్ట్ కొట్టండి. ఇలాంటి కంటెంట్ ఖచ్చితంగా డెఫినెట్లీ సొసైటీకి ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గానే ఉంటుంది, నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి ఇలాంటి వీడియోస్. ఖచ్చితంగా వీటిలో మొదట్లోనే తుంచాలి. అయినా కానీ ఇతనికి ఇంతమంది సబ్స్క్రైబర్లు వచ్చినా కూడా ఇతనికి ఇంకా బుద్ధి రావట్లేదు. ఏది కంటెంట్ చేయాలి, ఏ కంటెంట్ చేయకూడదు అనేది ఇంకా తెలియట్లేదు అతనికి. అస్సలు కరెక్ట్ కాదు. మళ్ళీ రిపోర్ట్లు కొట్టండి. సో ఛానల్కి ఎవరైనా, సో నేను రిపోర్ట్ కొట్టాను, సో మీరు రిపోర్ట్ కొట్టండి. సో మరి చూద్దాం ఏం జరిగిద్దే ఏంటనేది. సో నీ మీద డెఫినెట్లీ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి బ్రో. చాలా జాగ్రత్తగా చూసుకో. పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు చాలామంది. దీని గురించి డిస్కషన్ ట్విట్టర్లో చూశాను నేను, ట్విట్టర్ దాకా నువ్వు వచ్చావు. ఇదే ఈ లత మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది అనే థంబ్నెయిలే ట్విట్టర్ మొత్తం హల్చల్ అవుతుంది. చాలామంది దీని గురించి డిస్కషన్ చేస్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా. చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు. ఇలాంటి కంటెంట్ ఏమన్నా ఉంటే ఇక్కడితో ఆగిపో. లేదు నేను మూర్ఖంగా చేసుకుంటానంటే నీ కర్మ, ఎవ్వరు మార్చలేరు. మళ్ళీ చెప్తున్నా, ఇలాంటివి అయితే వద్దు, దయచేసి మానేసింది. ఇది వరస్ట్, చాలా వరస్ట్ ఇది. సో మీ ఒపీనియన్ కూడా మీరు బలంగా కామెంట్ చేయండి. సో డెఫినెట్లీ ఇది అతని దాకా రీచ్ అవ్వాలి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి ఈ వీడియో. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అన్సబ్స్క్రైబ్ కొట్టండి నా ఛానల్ని. చూద్దాం ఏం జరిగిద్దో, రిపోర్ట్లు కూడా కొట్టండి, ఏం జరిగిద్దో మనం చూద్దాం మళ్ళీ కూడా. జై హింద్.